ఆశీస్సులతో ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోడ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా మొదలవుతుంది. ఆ సినిమా సంస్థ ద్వారా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మా మనవడు, ఎన్టీ రామారావు గారి ముని మనవడు వారు అరంగేత్రం చేస్తున్నారు. ఇదంతా మా అందరికీ చాలా సంతోషదాయకం. చాలా కసితో పనిచేస్తున్నాడు ఆయన. దాని తగ్గట్టుగా వైవిఎస్ చౌదరి దర్శకులు, యలమంచిలి గీత గారి నిర్మాత, సబ్జెక్ట్ రెడీ, మంచి సబ్జెక్ట్ తయారు చేశారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఇక వైవిఎస్ చౌదరి గురించి చెప్పాలంటే సీతారామరాజు నందమూరి హరికృష్ణ గారు నాగార్జున గారితో మొట్టమొదటి సినిమా వారి దర్శకులు సూపర్ హిట్ కొట్టారు, చాలా బాగా తీశారు. దాని తర్వాత లాహిరిలో దాని తర్వాత సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య సినిమా తీయడం జరిగింది. అద్భుతంగా 3 సినిమా హ్యాట్రిక్ కొట్టాడు ఆయన. అలాగే వాళ్ళ సంస్థ ఇలా కొనసాగాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరి ఆశీస్సులతో ఈ సంస్థ వారికి మంచి లాభాలు రావాలని, అలాగే మా మనవడు నందమూరి తారక రామారావు విజయవంతం ముందు సాగాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులతో సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మా నందమూరి కుటుంబానికి మరియు నందమూరి అభిమానులకి ఇది మర్చిపోలేని రోజు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు అంటే మా తాతగారు 1949 మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన కృషి, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత ఆయన అంతటి మహనీయుడిని చేసింది. ఆయన ఎన్నో పాత్రలు పోషించి ధృవతారలాగా మిగిలిపోయారు చలనచిత్ర రంగంలో. ఆయన మొదలుపెట్టిన ప్రయాణం తర్వాత రెండో లెగసీ కింద మా పెద్దనాన్నగారు హీరోగా నందమూరి హరికృష్ణ గారు, మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. అట్లాగే 3వ తరంలో నుంచి వాళ్ళ మనవాళ్ళు కూడా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ 4వ తరంలో నుంచి అంటే నందమూరి తారక రామారావు బసవరామ తారకం గారి ముని మనవడు, పెద్ద ముని మనవడు, నందమూరి హరికృష్ణ గారు లక్ష్మీ కుమారి గారి పెద్ద మనవడు, మా అన్నయ్య పెద్దన్నయ్య జానకిరామ్ నందమూరి జానకిరామ్ ప్రభాదీప గారి పెద్ద కొడుకు ఇవాళ భారత చలనచిత్రకి పరిచయం అయ్యారు. ఆయనే మా నందమూరి తారక రామారావు. మా తాతగారు ఎప్పుడు స్త్రీ పట్ల చాలా గౌరవం చూపించేవారు. అట్లాంటిది న్యూ టాలెంట్ రోడ్స్ అనే ప్రొడక్షన్ నెంబర్ 1కి ప్రొడ్యూసర్గా యలమంచిలి గీతా గారు ప్రొడ్యూసర్ అయితే, ఆవిడికి సపోర్ట్ ఇస్తానికి మా 3 మేనత్తలు అంటే నందమూరి ఆడబడుచులు ఇవాళ ఇక్కడికి రావటం, సినిమా ఓపెనింగ్ చేయటం విశేషం. అట్లానే మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ఎన్నో సినిమా ఫోటోగ్రఫీ చేశారు తాతగారికి మరియు మా బాబాయ్ గారికి. చాలా గ్యాప్ తర్వాత ఇవాళ వైవిఎస్ చౌదరి అన్నగారి కోరికపై ఆయన మళ్ళీ ఇవాళ ఆయన మనవడు ఎన్టీఆర్కి ఫస్ట్ ముహూర్తం షాట్ తీశారు. నేను వైవిఎస్ చౌదరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లానే వైవిఎస్ చౌదరి గారు తాతగారికి వీర అభిమాని కన్నా కూడా భక్తుడని చెప్పచ్చు. అందుకునే ఇవాళ ఈ పవిత్రమైన స్థలంలో ప్రాంగణంలో వేదికగా ఆయన ఎంచుకోవటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇంకా ఆ దేవుడు దయ వల్ల మా తాతగారు నాయనమ్మ ఆశీస్సుల వల్ల మా రామ్కి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని, ఆయన ఇంకా ముందుగా ఎన్నో సినిమాలు చేయాలని, సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు తారక రామారావు మేమందరం ప్రేమగా పిలుచుకునే రామ్, అలాగే వీణారావుని వైవిఎస్ చౌదరి గారు అలాగే గీతా గారు పరిచయం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు
ఆయన ఎన్నో పాత్రలు చేశారు. చేసిన ప్రతి పాత్ర ఎంతో క్రమశిక్షణతో చేసి ప్రేక్షకుల హృదయాల్లో ఒక మంచి చోటు సంపాదించుకున్నారు. అలాగే దేవుడి పాత్రలు కావచ్చు, మైథలాజికల్, ఫోక్లర్, అన్ని పాత్రలు ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ పాత్రని యాక్సెప్ట్ చేసి వారి ఒక ఇంటి మనిషిగా నందమూరి తారక రామారావు గారిని దీవించి ఆశించి వారి యొక్క కుటుంబ సభ్యులుగా భావించారు. సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఈ రెండు రంగాల్లో నందమూరి తారక రామారావు గారు ముందు అడుగులు వేసి తెలుగోడి సత్తా ఏంటో చూపించిన ఘనత రామారావు గారికి చెందుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క సినిమా న్యూ టాలెంట్ రోజు నుంచి వచ్చే ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా మా రామ్ గారికి అలాగే వీణారావు గారికి అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వైవిఎస్ చౌదరి గారికి అండ్ గీతా గారికి మా తరపున మా ధన్యవాదాలు. మమ్మల్ని అందరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సినిమా కెమెరా ఆన్ దగ్గర నుంచి ఎంతో అద్భుతంగా పాల్గొని ఈరోజు ఈ చిత్రానికి వారి ఆశీర్వచనాల్ని అందించి ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సో నందమూరి వంశంలోని 4వ తరం హీరో మనకి ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ద్వారా తెలుగు తెరకి సినీ అభిమానులందరినీ పలకరించడానికి, ఎన్టీఆర్ గారి అభిమానులందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న ఈ శుభతరుణంలో వీరందరినీ ఇక్కడ ఈ పవిత్రమైన ప్లేస్లో చూడడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి విచ్చేసి వారి బ్లెస్సింగ్స్ని అందించడానికి విచ్చేసిన చాలామంది సినీ పెద్దల మాటలు కూడా విందాము. థ్యాంక్ యూ సో మచ్. లోకేశ్వరి గారు, భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారు, ఈ మా ఫస్ట్ ప్రొడక్షన్కి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, అలాగే నందమూరి ఫ్యామిలీ మొత్తం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీ హోప్ మీ అందరి విషెస్ మాకు ఉంటాయని, మా ఈ ఫస్ట్ ప్రొడక్షన్ వెరీ సక్సెస్ఫుల్గా మేము రిలీజ్ చేస్తామని. అండ్ వీ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సో న్యూ టాలెంట్ రోడ్ సెట్ ప్రొడ్యూసర్ ఎలమంచిలి గీత గారు, ప్లీజ్. హలో.